హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి మనమైతే ఫ్రీ సిల్క్ థ్రెడ్ మేకింగ్ క్లాస్ సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా. దాని గురించి ఒక కిట్ అయితే ప్రిపేర్ చేస్తాను, ఫుల్ వీడియో అయితే చేస్తా అని చెప్పాను కదండి. సో ఈ రోజు వచ్చేసి అదే వీడియో చేస్తున్నాను అనమాట, ఆ కిట్ గురించి. అండ్ దాంట్లో ఆ కిట్ చూపించడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుసు కదండి. సో ప్రీవియస్ వీడియో గివ్ అవే విన్నర్ కూడా మనకి మెసేజ్ చేశారనమాట. సో నాకు కొంచెం టైం లాగా బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో వాళ్ళకైతే బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో గివ్ అవే ఎవరు గెలుచుకుంటారో కూడా చూద్దామండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దామండి. దానికన్నా ముందుగా మనం ఫస్ట్ ఫ్రీ క్లాసెస్కి కిట్ అయితే ప్రిపేర్ చేసాం కదా. సో దాని రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అదే ప్లాన్ తోటి నేను సెకండ్ కిట్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది దానికంటే కూడా అడ్వాన్స్డ్గా ప్రిపేర్ చేశానండి. ఇందులో ఇంకా కొత్త న్యూ డిజైన్స్ అయితే యాడ్ చేసామన్నమాట. సో మీకు ఏంటి అంటే ఫస్ట్ కిట్ అప్పుడు మనం ఎక్కువ 2 బ్యాంగిల్స్ ఇచ్చాం కదండి, సెట్స్ వైజ్ ఇవ్వలేదు. సో ఈ కిట్లో ఏంటంటే మీకు టోటల్గా సెట్స్ వైజే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సెట్ అంటే కూడా ఓన్లీ 1 హ్యాండ్కి కాదండి, 2 హ్యాండ్స్కి కలిపి మనమైతే కిట్ని ప్రిపేర్ చేసాము. సో కిట్ని అయితే ఫస్ట్ ఒకసారి చూపించేస్తాను. దీని డీటెయిల్స్ వచ్చేసి నేను చివరిలో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఫస్ట్ కిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఫస్ట్ కిట్లో వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ నోస్ బ్లేయర్ ఇచ్చామన్నమాట. చూసారు కదా, ఇలాగ నోస్ బ్లేయర్ ఒకటి ఇచ్చాము అండ్ వైర్ కటర్ ఒకటి ఇచ్చామన్నమాట. ఇవి ఏంటి అంటే మనం ఇందులో ఇయర్ రింగ్స్ కూడా మేకింగ్కి పెట్టామన్నమాట. సో దానికి యూజ్ అవుతాయని పెట్టాము. ఇది వచ్చేసి మనకి కటర్ అన్నమాట, థ్రెడ్ కటర్. అండ్ ఇది వచ్చేసి జర్దోజీ అండి, ఇది వచ్చేసి షుగర్ బీడ్స్ ఇలాగ స్మాల్ తిలకం షేప్ కుందన్స్ ఇచ్చాము. అండ్ ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ సీక్వెన్స్ సీక్వెన్స్ అనమాట. ఇది వచ్చేసి పర్ల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి B7000 గోల్డ్ గ్లూ వచ్చేసి 50 ml ఇచ్చాము ఒకటి. అండ్ ఇవి వచ్చేసి స్మాల్ గ్లూస్ ఇచ్చామన్నమాట 2. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కింగ్ షీట్ అనమాట ఒకటి. అండ్ పెన్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ బాక్స్ అండి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి OHP షీట్ ఒకటి ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డ్ టిక్ ట్యాక్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి జుమ్కాస్ అండి. జుమ్కా మేకింగ్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇలాగ ఒక ప్యాకెట్లో అయితే ప్యాక్ చేస్తాము. నెక్స్ట్ జుమ్కాస్ వచ్చేసి మీకు 2 pairs ఇస్తామండి. అండ్ ఐ పిన్స్, హ్యాంగింగ్ బీడ్స్, దానికి కావాల్సిన క్యాప్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వైర్ అండి, వైర్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ క్లాత్ టేప్ అంటారు కదా. సో ఇదేంటి అంటే మనం వేణి మేకింగ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండి. ఇవి వచ్చేసి 1.5 ఇంచ్ 1 ఇంచ్ రౌండ్ MDF బేసెస్ ఇచ్చాము. అండ్ ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, బ్యాండ్ అటాచర్స్ ఇచ్చాము వీటికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కూడా కరువు శారీ పిన్స్ యాడ్ చేసామండి, ఒక 5 యాడ్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇవి వచ్చేసరికి మీకు మీడియం సైజు సెంటర్ క్లిప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ హెయిర్ బ్యాండ్స్ 2. ఇవి వచ్చేసరికి యాలిగ్లేటర్ క్లిప్స్ 1 pair. ఇది వచ్చేసి యాలిగ్లేటర్ క్లిప్స్ కొంచెం పెద్దవి అనమాట, 5.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సెట్స్ అనమాట. సో ఇవి చూపిస్తాను. ఇవి ఏంటి అంటే ఫస్ట్ చూసేసేయండి, సెట్స్ నేమ్స్ చెప్తాను. సో ఈ సెట్స్ వచ్చేసి మూన్ సెట్ అనమాట. సో మిడిల్లో మూన్ బ్యాంగిల్స్ వస్తాయి, సైడ్ కూడా మూన్ బ్యాంగిల్. అండ్ ఇది వచ్చేసి మూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ సెట్. సో ఈచ్ కుందన 2 హ్యాండ్స్కి అని చెప్తున్నాను కదండి, అందుకనేసి సెట్కి సరిపడా ఇస్తాము. ఇది ఒకటి 40 grams, ఒకటి 50 grams, ఒకటి 30 grams అట్లాగా ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది వచ్చేసరికి డ్రాప్ అండ్ సెరామిక్ గోల్డ్ సెట్ అనమాట. సో ఒకసారి నేను ఒక కిట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలాగండి కలర్ కాంబినేషన్ కూడా మేము సెట్కి తగ్గట్టు ఇస్తామన్నమాట. సో ఇప్పుడు డ్రాప్స్ ఒక కలర్ అనుకోండి, ట్రయాంగిల్ కూడా అదే కలర్ యూజ్ చేయాలనుకోండి అదే సెట్లో. సో అలా సేమ్ ఇస్తాము. సో ఇప్పుడు వచ్చేసి సెరామిక్ గోల్డ్. నెక్స్ట్ ఇవి సెట్స్లో ఏంటంటే కలర్ రిపీట్ అవ్వకుండా కూడా ఇస్తామన్నమాట. ఎందుకంటే 1 person వేసుకునేటప్పుడు కలర్ రిపిటేషన్ ఉంటే ఎక్కువ యూజ్ చేసుకోలేరు కదండి. సో కలర్స్ అనేవి డిఫరెంట్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి. సో ఇది వచ్చేసి మనకి జర్కన్ అండ్ క్లిప్ స్టోన్ డిజైన్కి అనమాట. సో వీటిలో కూడా అరౌండ్ 50 grams ఒక ప్యాకెట్ ఉంటుంది, 40 grams ఒక ప్యాకెట్ అలా అనమాట. ఇందులో కూడా అండి 3D రోజ్ డిజైన్ అంటారు కదా. సో అదే 3D ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. సో టోటల్ సెట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1 cut డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి 1 cut 2 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు ఈ డిజైన్స్లో. నెక్స్ట్ వచ్చేసి కాసు డిజైన్ అనమాట. ఈసారి డిఫరెంట్ కాసు డిజైన్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది వచ్చేసి ఫ్లవర్ సీక్వెన్స్ డిజైన్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను అసలు ఆ డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మొబైల్లో చూపిస్తాను మీకు.
సో ఇప్పుడైతే నేను అసలు ఏ సెట్స్కి ప్రిపేర్ చేయడానికి కుందన్స్ రెడీ చేశాను అనేది చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో మన ఛానల్లో ఎక్కువ ఫాస్ట్ రన్నింగ్ సెట్స్ ఏవి ఉన్నాయో అవే పెట్టానమాట ఈ క్లాసెస్లో. సో చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి మూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ సెట్ ఒకటి పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ అండ్ ఇది డ్రాప్ డిజైన్ అనమాట. పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సెట్ అనమాట ఇది. సో వీటిలో ఏంటంటే కలర్స్ చేంజ్ వస్తాయండి, బట్ ఒక సెట్లో వచ్చిన కలర్ ఇంకో సెట్లో రాకుండానే పంపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అనమాట. సో చూసారు కదా, మనకి ఇటు సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి మొత్తం కూడా ఇవి 2 కట్ బ్యాంగిల్స్ ఒక 6 ఉంటాయి అనమాట. రిమైనింగ్ అన్ని 4 కట్ బ్యాంగిల్స్. సో ఈ డిజైన్ టోటల్లో మీరే కౌంట్ చేసుకోండి ఒకసారి బ్యాంగిల్స్ వచ్చేసి. నేను కూడా చెప్తాను ఎన్ని వచ్చాయని. టోటల్ 26, 1 హ్యాండ్కి 13 బ్యాంగిల్స్, టోటల్ 26 బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. సో చాలా పెద్ద సెట్ ఇది. సో ఇది కూడా ఇంక్లూడ్ చేసామండి ఈ క్లాసెస్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ సెట్ అనమాట. సో చూసారు కదా ఎంత హెవీ సెట్. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ, నా దగ్గర చేయించుకున్న వాళ్ళకి కానీ తెలుసు. ఓన్లీ ఈ సెట్ చేస్తేనే నేను 16 to 700 తీసుకుంటానమాట, 1700 తీసుకుంటానమాట. సో ఈ సెట్ కూడా ఈసారి ఇందులో అయితే యాడ్ చేశానండి. సో వీటిలో వచ్చేసరికి కూడా మనకి బిగ్ సెట్ అండ్ బ్రైడల్ సెట్ అనమాట. బ్రైడల్లో కూడా బాగా మంచి బ్రైడల్ సెట్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసరికి మిడిల్ కాసు బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, లక్ష్మీ కాసు బ్యాంగిల్, లక్ష్మీ చామ్ యూస్ చేసి. సో ఈ 2 బ్యాంగిల్స్ యాడ్ చేశానండి, ఎందుకంటే ఈ సెట్స్లో కంబైన్ చేసి వేసుకోవచ్చు అన్నట్టు. ఓన్లీ 2 బ్యాంగిల్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వేణి అండి. మనం వేణి మేకింగ్ కూడా యాడ్ చేసాం కదా. సో వేణి అనమాట. ఈ మోడల్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కదా, సో అదే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్లవర్ సీక్వెన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్లవర్ సీక్వెన్స్ బ్యాంగిల్స్ కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట. సో దీన్ని కూడా యాడ్ చేసాము ఈసారి కిట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇవండి, ఈ 1 కట్ 2 బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇది చాలా క్రిటికల్గా ఉండిద్ది చేయడం, అండ్ వన్స్ అర్థం చేసుకుంటే చేయగలము. సో ఇది కూడా అందరికి అర్థమయ్యేటట్టు చేద్దాం అనేసి ఈ బ్యాంగిల్ కూడా కిట్లో అయితే యాడ్ చేసాము. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే. సో ఇవి వచ్చేసి బ్యాంగిల్ బాక్సెస్ అండి. పోయినసారి మనం 1 బ్యాంగిల్ బాక్స్ ప్రొవైడ్ చేసాం కదా. సో ఈసారి వచ్చేసి సెట్స్కి తగ్గట్టు బ్యాంగిల్స్ అయితే ముందే పెట్టేసి ఇలాగ 2 బాక్సెస్ వచ్చాయన్నమాట. బ్యాంగిల్ బాక్సెస్ కూడా మీకు ఎక్స్ట్రా బ్యాంగిల్స్ ఏం రావండి. సెట్స్కి ఎన్ని పడతాయో అన్ని బ్యాంగిల్స్ వస్తాయి. బాక్స్కి వచ్చి 12 అండి. సో 2 బాక్సెస్కి 24 సెట్స్ అనమాట. సో ఇట్లా బ్యాంగిల్ బాక్సెస్ అయితే వస్తాయి. సో చూసారు కదండి, మనం వచ్చేసి ఈ కిట్లో అన్ని కూడా సెట్సే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా కుందన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. ఎందుకు అంటే మనకి ఆ సెట్స్లోనే కొన్ని కుందన్స్ మిగులుతాయి అనమాట. సో ఆ మిగిలిన కుందన్స్ తోటే మనం ఈ హెయిర్ యాక్సరీస్ వాటికి ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను నేర్పిస్తాను. ఆ ఉన్న కుందన్స్తోనే వీటికి మ్యాచింగ్ చేసి చూపిస్తాను అనమాట. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఈ కిట్లో OHP షీట్ కూడా యాడ్ చేసాం కదా. సో ఈ OHP షీట్ మీద ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా నేను ఈ క్లాసెస్లో అయితే నేర్పిస్తానండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చెప్పాను కదా సెట్స్లో ఏది కూడా కలర్ అనేది రిపీట్ చేయము, సపరేట్ కలర్సే పంపిస్తాము అనేసి. అంటే ఒక సెట్లో వచ్చిన కలర్ ఇంకో సెట్లో రాకుండా డిఫరెంట్ కలర్లో మీకు అయితే కుందన్స్ అయితే పంపిస్తామండి. అండ్ ఆ కుందన్స్కి తగ్గట్టే మ్యాచింగ్ థ్రెడ్స్ కూడా, ఎక్స్ట్రా థ్రెడ్స్ వచ్చేసి గోల్డ్ థ్రెడ్స్ పెడతాము. ఇది వచ్చేసి నేను ర్యాండమ్గా పెట్టాను అనమాట థ్రెడ్ బాక్స్. సో చూసారు కదండి, కిట్ ఓవరాల్గా అయితే దీని ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ దీని ప్రైసింగ్ గురించి కూడా చెప్తానండి. మనం పాత కిట్ వచ్చేసి ఫస్ట్ క్లాసెస్కి ప్రిపేర్ చేసినప్పుడు 2000 ప్లస్ షిప్పింగ్ అయితే తీసుకున్నాం కదండి. సో ఈ కిట్ ప్రైస్ వచ్చేసి 3000 ప్లస్ షిప్పింగ్ అనమాట. సో దీంట్లో మనం ఎక్స్ట్రా ఏది కూడా యాడ్ చేయలేదండి. అన్నీ కూడా మనం క్యాటలాగ్లో ఏ ప్రైజెస్ అయితే ఉన్నాయో అదే ప్రైజెస్తో పెట్టామన్నమాట. సో అలాగే క్లాసెస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 15th నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో 15th నుంచి కూడా ఎలా అంటే మనం డే బై డే కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవి చెప్పాను కదా సెట్స్ అని. సో ప్రిపేర్ చేసుకోవడానికి మీకు కూడా టైం కావాలి కాబట్టి డైలీ కండక్ట్ చేయకుండా డే బై డే అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ కిట్లు డిస్పాచెస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 5th నుంచి చేస్తానండి. ఎందుకు 5th నుంచి అంటే ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్ కూడా ఉన్నాయండి. కొన్ని సమ్ ఐటమ్స్ లేవన్నమాట. అవి ఆల్రెడీ బుక్ చేశాను, అవి కూడా వస్తాయి. సో మొత్తం రాగానే ఒకేసారి మొత్తం కలిపేసి డిస్పాచ్ చేసేస్తాము. 5th నుంచి అయితే డిస్పాచ్ స్టార్ట్ చేస్తామండి కిట్స్వి. సో ఈ లోపే ఎవరైనా ముందే బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక కన్ఫర్మ్ గా బుక్ చేసుకోండి. సో చూసారు కదండి, ఈ కిట్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.